సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గోడ్రియాల గ్రామంలో అక్రమంగా లారీలో ధాన్యాన్ని ఆంధ్ర నుంచి తెలంగాణకి వస్తున్నాయని ఇక్కడ ఆంధ్రాకు బోర్డర్లో ఉన్నటువంటి గోడ్రియాల గ్రామంలో 2 వారాల పాటు చెక్పోస్ట్ ఏర్పాటు చేయాలని సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ పి రాంబాబు సివిల్ సప్లై రాజేశ్వరరావుతో కలిసి ప్రాంతాన్ని సందర్శించారు. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ 2 బృందాలుగా ఏర్పడి ఈ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహించారని జాయింట్ కలెక్టర్ అన్నారు. అనంతరం గ్రామ రైతులతో మాట్లాడి అక్రమంగా వస్తున్న లారీల గురించి అడిగి తెలుసుకున్నారు. గోడ్రియాల గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ను మరియు అంగన్వాడీ కేంద్రాన్ని సివిల్ సప్లై రాజేశ్వరరావు కలిసి మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అని విద్యార్థిని అడిగి తెలుసుకున్నారు. కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, కోదాడ ఆర్డీఓ వాజిద్ అలీ, అనంతగిరి ఎంఆర్ఓ హిమబిందు, అనంతగిరి ఎస్ఐ అనిల్ కుమార్ పాల్గొన్నారు. చంపేది తింటే అంతమంది చేస్తున్నారు. మొత్తం కలిసి ఒక సార్ వైకుంఠధామం గారికి ఏమి ఇవి నిజామాబాద్లో తెప్పించాలి. మాట్లాడదా ఇక్కడే ఉన్నా, ఇక్కడే గొండ్రాల్లో ఉన్నా. అందుకే అన్నాను మాట పెట్టి ఎట్లుంటుందా పిల్లలు వాళ్ళు మనం బయటకు వస్తారు మరి భోజనం చేశారా? సీట్ అట్ వస్తా కదా, సీట్ అట్లా వస్తుంది 10.6 వస్తుంది. తెలుసుకుంటావు మరి తెలుసా బాసర గురించి? బాసర ఐడియా ఉందా? చాలా బాగుంటుంది క్యాంపస్. అది నేను పనిచేసినాను 20 సార్లు క్యాంపస్ పెట్టారు. చూసి ఆ సీట్ వస్తే మీకు 10th క్లాస్ మార్కులు వస్తే సీట్లు అన్నీ మీకే వచ్చేది. గ్రామీణ ప్రాంతంలో వస్తే వాళ్ళకి సీట్లు ఇస్తారు. అందులో జాయిన్ అయితే జాబ్ వచ్చినట్టే. కానీ 10th క్లాస్లో మార్క్స్ మంచి కావాలి. పెద్ద క్యాంపస్ ఉంటుంది అక్కడ 6,000 మంది పిల్లలు ఉంటారు. 10th క్లాస్ అన్ని అయితే కానీ ముందుగా ఇచ్చే వాళ్ళకి సాంబార్ రైస్
ఇంతమంది బాగలేవు కానీ ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. ఇంతకుముందు బాగా రాలేదు కానీ ఒక నెల అయితే మంచిగా వస్తుంది. అంటే